ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మీరు రేపు ఉదయం నిద్ర లేచి వర్క్ వెళ్ళడానికి రెడీ అవుతారు. మధ్యలో ఒక టీ షాప్ దగ్గర ఆగి ఒక టీ ఆర్డర్ చేస్తారు. టీ తాగాక మీ జేబులో నుంచి ఒక 20 రూపాయల నోట్ తీసి షాప్ అతనికి ఇస్తారు. కానీ అతను ఆ డబ్బు తీసుకోడు. మీ వైపు వింతగా చూస్తాడు, కొంచెం భయపడినట్టు, కొంచెం అయోమయంగా. తర్వాత ఇలా అంటాడు, సార్ ఇప్పుడు క్యాష్ తీసుకోలేమని. మీరు నవ్వుతూ అతను జోక్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ మీ చుట్టూ చూసిన వెంటనే మీ నవ్వు ఆగిపోతుంది. ఎందుకంటే టీ షాప్, కిరాణా షాప్, పెట్రోల్ బంక్ ఇలా ఎక్కడా కూడా క్యాష్ తీసుకోవడం లేదు. అంతలో మీ ఫోన్ వరుసగా వైబ్రేట్ అవడం మొదలవుతుంది. న్యూస్ నోటిఫికేషన్లు వస్తాయి, సోషల్ మీడియా అలర్ట్స్ వస్తాయి. ఎక్కడ చూసినా ఒకటే వార్త. మీరు మీ ఫోన్ తీసి చూస్తారు. అందులో ఇలా ఉంటుంది: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై పూర్తి నిషేధం ప్రకటించిందని. అవును, ఇక నుంచి నోట్లు లేవు, నాణాలు లేవు, చేతితో పట్టుకునే డబ్బు అనే కాన్సెప్ట్ నే ముగించారు. ఇక నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ రూపంలోనే జరగాలి అని. అయితే మొదట్లో చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. నిపుణులు దీన్ని భారత ఆర్థిక వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుగా అభివర్ణిస్తారు. కొంతమంది అయితే ఇదే అసలు భవిష్యత్ అని కూడా అంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎవరు ఊహించని పరిణామాలు మొదలవుతాయి. ఎందుకంటే క్యాష్ ను తొలగించడం అంటే కేవలం డబ్బు రూపాన్ని మార్చడం కాదు, మొత్తం సమాజం ఎలా పనిచేస్తుందో మార్చడం. మరి భారత్ లో పూర్తిగా క్యాష్ ను బ్యాన్ చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందా, లేక కోట్లాది మంది ఒక కొత్త సమస్యలో చిక్కుకుపోతారా? ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత్ ఇప్పటికే డిజిటల్ భవిష్యత్ వైపు వేగంగా పయనిస్తోంది. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్లు, యూపీఐ పేమెంట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్లు, ఇంకా డిజిటల్ వాలెట్లు. రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ షాప్ నుండి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వరకు అందరూ మొబైల్ తోనే డబ్బుల్ని పే చేస్తున్నారు. ఒక చిన్న స్కాన్, ఒక పేమెంట్ సక్సెస్ఫుల్, అంతే, పని అయిపోయింది. నిజం చెప్పాలంటే డిజిటల్ పేమెంట్లు మన జీవితాన్ని చాలా సులభం చేశాయి. చిల్లర కోసం వెతకాల్సిన అవసరం లేదు, ఏటీఎం కి వెళ్లాల్సిన అవసరం లేదు, జేబులో పెద్ద పెద్ద నోట్ల కట్టలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. అందుకే ఈ రోజు చాలా మందికి క్యాష్ అనేది పాతకాలం విషయంలో అనిపిస్తుంది. మరి అలా అయితే మన ముందుకి ఒక ప్రశ్న వస్తుంది: అందరూ డిజిటల్ గా చెల్లిస్తున్నప్పుడు క్యాష్ అవసరం ఏముంది? ఇలా చేస్తే ప్రభుత్వానికి కూడా లాభాలే. నకిలీ నోట్లు తగ్గుతాయి, ట్యాక్స్ వసూలు పెరుగుతాయి, బ్లాక్ మనీ తగ్గే అవకాశం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. ఈ విషయాన్ని కాగితంపై చూస్తే ఇది ఒక అద్భుతమైన ఆలోచనలు అనిపిస్తుంది. కానీ చరిత్ర మనకు ఒక విషయం నేర్పింది. అదేంటంటే ప్రతి పరిష్కారం కొత్త సమస్యలను కూడా తీసుకొస్తుంది. కొన్ని సమస్యలు అయితే అన్ని బాగానే ఉన్నాయని అందరూ అనుకునే సమయంలోనే బయటపడతాయి. ఎందుకంటే డబ్బు అనేది కేవలం ట్రాన్సాక్షన్ పద్ధతి కాదు, అది ఒక నమ్మకం, అది ఒక స్వేచ్ఛ, అది అవసరమైనప్పుడు ఉపయోగించగలిగే శక్తి. ఆ శక్తిని మనం ఎలా పొందుతామో సమాజం కూడా అలాగే మారుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు భవిష్యత్తులోకి వెళ్దాం. భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే దేశంలో క్యాష్ పూర్తిగా రద్దు చేయడం. ఇక నుంచి నోట్లు లేవు, నాణ్యాలు లేవు, ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ గానే జరగాలి అని. ఆశ్చర్యకరంగా మొదట్లో అంతా బాగానే సాగుతుంది. పట్టణాల్లో ప్రజలు త్వరగా అలవాటు పడిపోతారు. యువతకు పెద్దగా తేడా కూడా కనిపించదు. బ్యాంకులు ఈ మార్పును ప్రోత్సహిస్తాయి, టెక్నాలజీ కంపెనీలు సంబరాలు చేసుకుంటాయి, న్యూస్ ఛానల్స్ దీనిని కొత్త భారతదేశం పుట్టుకగా వర్ణిస్తాయి. కొంతకాలం వరకు అన్ని అద్భుతంగా పనిచేస్తాయి. ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, నకిలీ కరెన్సీ దాదాపు మాయమవుతుంది, డిజిటల్ వ్యాపారాలు వేగంగా ఎదుగుతాయి, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూడడం ప్రారంభిస్తుంది. కానీ ఈ విజయాల మధ్యలో ఒక ముఖ్యమైన ప్రశ్నను అందరూ మర్చిపోతారు. అదేంటంటే ఒకవేళ ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందని. ఎందుకంటే ప్రతిరోజు సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే అది ఎప్పటికీ అలాగే పనిచేస్తుందని మనుషులు నమ్మడం మొదలు పెడతారు. కానీ అదే నమ్మకం త్వరలో భారతదేశాన్ని ఒక కొత్త సమస్య వైపు నడిపించబోతుంది. మరి ఆ సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? పెద్ద పెద్ద నగరాల్లో కాదు, ఎవరూ పట్టించుకొని చిన్న చిన్న గ్రామాల్లో. అక్కడే మొదటి చీలిక కనిపించబోతుంది. అయితే ఫ్రెండ్స్, మొదటి కొన్ని నెలల్లో అన్ని అద్భుతంగా కనిపిస్తాయి. ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్ రికార్డులను చూపిస్తూ గర్వపడుతుంది. న్యూస్ ఛానల్ దీనిని విప్లవంగా అభివర్ణిస్తాయి, ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తారు. మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పెద్ద నగరాలు ఈ మార్పు అలవాటు పడుతుండగా దేశంలో మరో మూలలో పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక చిన్న గ్రామాన్ని ఊహించుకోండి. ఒక రైతు ఎండలో కష్టపడి పండించిన కాయగూరలను మార్కెట్ కు తీసుకువెళ్తాడు. గంటల తరబడి కష్టపడి చివరికి ఒక కొనుగోలుదారుడు మొత్తం సరుకును కొనడానికి ఒప్పుకుంటాడు. డీల్ అయిపోయింది, సరుకు కూడా లోడ్ చేసేశారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బు చెల్లించే సమయం వచ్చింది. కొనుగోలుదారుడు తన మొబైల్ తీస్తాడు, యూపీఐ ఓపెన్ చేస్తాడు, పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ లోడింగ్ అని వస్తుంది, నెట్వర్క్ ఉండదు. మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ అదే వస్తుంది, నెట్వర్క్ పనిచేయడం లేదా. అయితే అప్పుడు రైతు అయోమయంలో నిలబడి ఉంటాడు. కొనుగోలుదారుడి దగ్గర డబ్బు ఉంది, రైతు తన సరుకును అమ్మేశాడు, ఇద్దరికి లావాదేవీ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. కానీ పేమెంట్ జరగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ అనే బ్యాకప్ ఆప్షన్ లేదు కాబట్టి. ఆ క్షణంలో ఇద్దరు ఒక విచిత్రమైన నిజాన్ని గ్రహిస్తారు. అదేంటంటే డబ్బు ఉంది, వ్యాపారం జరుగుతుంది, ఒప్పందం కూడా అయిపోయింది, కానీ
లావాదేవీ జరగలేదు. మొదట్లో ఇలాంటి సంఘటనలను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఇది నెట్వర్క్ ప్రాబ్లం మాత్రమే, కొత్త సిస్టమే కదా, కొన్ని రోజులు సెట్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అదే సమస్య దేశమంతా కనిపించడం ప్రారంభిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక టీ షాప్ యజమాని సిగ్నల్ లేక అమ్మకాలు కోల్పోతాడు. ఒక పండ్ల వ్యాపారి పేమెంట్ రాక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఒక ట్రక్ డ్రైవర్ హైవే మీద భోజనం చేసిన తర్వాత పేమెంట్ చేయలేక ఇబ్బంది పడతాడు. మొదట్లో ఇవన్నీ చిన్న సమస్యల్లా కనిపిస్తాయి, కానీ కోట్లాది మంది ప్రతిరోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే చిన్న సమస్యలు కూడా దేశవ్యాప్త సమస్యలుగా మారిపోతాయి. ఇంతలో మరో ఊహించిన సమస్య మొదలవుతుంది. అది ఎవరికంటే వృద్ధులకు. అవును, మన తాతలు అమ్మమ్మలు వాళ్ళ జీవితాంతం ఒక విషయాన్ని నమ్మారు, అదే క్యాష్. దాన్ని చూడొచ్చు, చేతితో పట్టుకోవచ్చు, లెక్క పెట్టుకోవచ్చు, దాచుకోవచ్చు కూడా. పాస్వర్డ్ అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు అన్ని మొబైల్ మీద ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకు మీ తాతయ్య మందులు కొనడానికి వెళ్లారు అనుకోండి, కానీ ఏటీఎం పిన్ కి పాస్వర్డ్ మర్చిపోతాడు. అలాగే మన అమ్మమ్మ పేమెంట్ యాప్ ను పొరపాట్లు లాక్ చేసుకుంటుంది. మరొకరు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతారు. కొన్ని నెలల్లోనే దేశంలో ఒక కొత్త భయం వ్యాపించడం ప్రారంభిస్తుంది. అదేంటంటే డబ్బు పోతుందని భయం కాదు, డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామనే భయం. ఎందుకంటే క్యాష్ ఉన్నప్పుడు డబ్బు మన చేతుల్లోనే ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు సిస్టమ్ లో ఉంది. దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకు కావాల్సింది మొబైల్, బ్యాటరీ, నెట్వర్క్, యాప్, ఇంకా పాస్వర్డ్. ఈ ఐదింట్లో ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే మన డబ్బు మన ముందే ఉన్నా అది మనకి ఉపయోగపడకుండా పోతుంది. అయితే ఫ్రెండ్స్, సంవత్సరాలు గడుస్తాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత డిజిటల్ దేశాల్లో ఒకటిగా మారుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది, ప్రతి రూపాయి ఒక డిజిటల్ ఆనవాల్ వదిలిపెడుతుంది. ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ మెరుగవుతుంది, ఆర్థిక నేరాలను గుర్తించడం సులభం అవుతుంది. కాగితంపై చూస్తే అన్ని విజయవంతంగానే కనిపిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా భారత్ మోడల్ ను అనుసరించాలని ఆలోచించడం ప్రారంభిస్తాయి. కొంతకాలం పాటు భవిష్యత్ నిజంగానే వచ్చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఈ విజయాల కింద ఒక ప్రమాదకరమైన విషయం నెమ్మదిగా పెరుగుతుంది. అదేంటంటే ఒక అలవాటు, ఒక ఆధారపడటం, ఒక వ్యసనం. ఇంకా చెప్పాలంటే డిజిటల్ సిస్టమ్ లేకపోతే జీవించలేని పరిస్థితి. కానీ ఎవరూ దాన్ని గమనించరు. ఏదో ఒక రోజు దేశంలోని ఒక ప్రధాన పేమెంట్ నెట్వర్క్ లో సాంకేతిక సమస్య ఏర్పడుతుంది. అది పెద్ద హ్యాకింగ్ కాదు, పెద్ద విపత్తు కూడా కాదు, కేవలం ఒక చిన్న టెక్నికల్ ఫెయిల్యూర్, ఒక చిన్న సాఫ్ట్వేర్ సమస్య. ఇలాంటి సమస్యలు ప్రపంచంలోని ప్రతి టెక్నాలజీ సిస్టమ్ లో అప్పుడప్పుడు జరుగుతాయి. ఇంజనీర్లు వెంటనే పనిలో పడతారు, కానీ కొన్ని గంటల పాటు దేశంలోని పెద్ద పెద్ద ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్లు పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని గ్రహిస్తారు. పెట్రోల్ బంకులు నిలిచిపోతాయి, రెస్టారెంట్ దగ్గర పేమెంట్లు తీసుకోరు, షాపులు అయోమయంలో పడిపోతాయి, బస్ స్టేషన్లు రద్దీగా మారిపోతాయి. ప్రజలు క్యూల్లో నిలబడి ఉంటారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేరు. ఒకసారి ఆలోచించండి, మీ అకౌంట్ లో 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, లేదా 5 లక్షలు కూడా ఉండొచ్చు. కానీ ఆ కొన్ని గంటల పాటు మీరు ఒక టీ కూడా కొనలేరు, ఒక భోజనం కూడా చేయలేరు, ఒక లీటర్ పెట్రోల్ కూడా పోయించుకోలేరు. ఎందుకంటే మీ డబ్బు ఉంది, కానీ మీకు అది అందుబాటులో లేదు. అయితే అలాంటి రోజు భారత్ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటుంది. ఏంటంటే సౌకర్యం మరియు భద్రత రెండు ఒకటి కాదని. ఒక సిస్టమ్ చాలా సౌకర్యవంతంగా ఉండొచ్చు, కానీ అదే సమయంలో చాలా ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఇది అసలు సమస్య కూడా కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు సమస్య టెక్నాలజీ, ఇక్కడ నుంచి సమస్య మనుషుల గురించి. మరి అక్కడి నుంచే ఈ కథ మరింత భయంకరమైన మలుపు తిరగబోతుంది. అయితే ఫ్రెండ్స్, మొదట్లో ప్రజలు భయపడింది టెక్నాలజీ గురించి, నెట్వర్క్ ఫెయిల్యూర్ గురించి, సర్వర్ సమస్యల గురించి, ఇంకా సాఫ్ట్వేర్ బగ్స్ గురించి. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు మరింత పెద్ద మార్పుని గమనించడం ప్రారంభిస్తారు. అయితే అది డబ్బులో వచ్చిన మార్పు కాదు, సమాజంలో వచ్చిన మార్పు. ఎందుకంటే చరిత్రలో మొదటిసారి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఒక జ్ఞాపకం ఉండేది. అయితే ఇప్పుడు నుంచి మీరు తాకే ప్రతి టీ, కొనే ప్రతి పుస్తకం, చేసే ప్రతి విరాళం, వెళ్లే ప్రతి ప్రయాణం, కొనే ప్రతి వస్తువు, ఇలా అన్ని రికార్డ్ అయ్యాయి. మొదట్లో ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేను తప్పేమీ చేయట్లేదు కదా, నాకు భయపడాల్సిన అవసరం ఏముంది, జీవితం మామూలుగానే సాగుతుంది అని. కానీ నెమ్మదిగా కొన్ని ప్రశ్నలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఒకసారి ఒక కాలేజ్ విద్యార్థిని ఊహించుకోండి. అతను ప్రతిరోజు పుస్తకాలు కొంటాడు, ఆన్లైన్ కోర్సులకు డబ్బులు పే చేస్తాడు, కొన్ని ప్రత్యేక విషయాలపై ఆసక్తిని చూపుతాడు. ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు అదే పని కోట్లాది మంది చేస్తున్నారని ఊహించుకోండి. ఇప్పుడు ఒక్కసారిగా డబ్బు కేవలం డబ్బుగా ఉండదు, అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ పవర్ గా మారుతుంది. అప్పుడే ప్రజలు అడగడం ప్రారంభిస్తారు, ఈ డేటా ఎవరిది, దీన్ని ఎవరు చూడగలరు, మన గురించి ఎంతవరకు వాళ్ళు తెలుసుకోగలరని. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చలు మొదలవుతాయి. కొంతమంది దీనిని పారదర్శకత అని అంటారు, మరికొందరు దీనిని గోప్యత కోల్పోవడం అని అంటారు. కానీ దేశం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న సమయంలో ఎవరు ఊహించిన సంఘటన జరుగుతుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఒక భారీ సైబర్ దాడి జరిగిందని ఊహించుకోండి. కేవలం భారత్ మాత్రమే కాదు, అనేక దేశాలు, అనేక బ్యాంకులు, అనేక పేమెంట్ నెట్వర్క్లు. ఎక్స్పర్ట్స్ వెంటనే అప్రమత్తం అవుతారు. బ్యాంకులు ఎమర్జెన్సీ బృందాలను రంగంలో దింపుతాయి. ప్రభుత్వం
ప్రభుత్వాలు సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. ఎవరికి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దేశంలోని డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోని కొన్ని భాగాలు పనిచేయడం ఆగిపోయాయని. అయితే అది 1 గంట కాదు, 2 గంటలు కాదు, 6 గంటలు కాదు, 12 గంటలు కూడా కాదు, ఒక రోజు. మొదటిసారి భారత్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలో డబ్బు ఉంది, కానీ దాన్ని కదిలించే మార్గం లేదు. ఇక్కడ ప్రజలు వాళ్ళు డబ్బు కోసం కాదు, తమ డబ్బును ఉపయోగించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో దేశం ఒక భయంకరమైన నిజాన్ని గుర్తిస్తుంది. భారత్ ఆధారపడడం తగ్గించలేదు, కేవలం ఆధారపడే వస్తువుని మార్చింది అని. ఒకప్పుడు సమాజం కాగితం నోట్లపై ఆధారపడేది, ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ పై ఆధారపడుతుంది. మరి ఆ సిస్టమ్ కదిలితే దేశం మొత్తం కదులుతుంది. అయితే ఆ సైబర్ దాడి చివరికి నియంత్రించబడుతుంది. సిస్టంలు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి. జీవితం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. కానీ ఏదో ఒకటి శాశ్వతంగా మారిపోయింది. అది టెక్నాలజీ కాదు, ప్రజల ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కోట్లాది మంది ఒక విషయం ప్రత్యక్షంగా చూశారు, అది సిస్టమ్ ఆగిపోతే ఏం జరుగుతుందో అని. మరి ఒకసారి అది చూసిన తర్వాత దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. కానీ ఇది కూడా అసలు ట్విస్ట్ కాదు. అసలు ట్విస్ట్ ఇంకా ముందుంది. కొన్ని సంవత్సరాల తర్వాత క్యాష్ లేని ప్రపంచంలో పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నోట్లు లెక్కబట్టలేదు, చిల్లరం దాచుకోలేదు, చేతిలో డబ్బు పట్టుకొని ఖర్చు చేసిన అనుభవం కూడా లేదు. వాళ్ళకు డబ్బు అంటే స్క్రీన్ మీద కనిపించే అంకెలు మాత్రమే, ఒక యాప్, ఒక బ్యాలెన్స్, ఒక నోటిఫికేషన్, అంతే. అప్పుడు ఆర్థిక నిపుణులు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించడం ప్రారంభిస్తారు. ప్రజలు డబ్బు ఖర్చు చేయడం చాలా సులభంగా మారింది, పొదుపు చేయడం కష్టంగా మారింది అని. ఎందుకంటే డబ్బు కనిపించకపోతే దాని విలువ కూడా కనిపించకుండా పోతుంది. ఇలా సమాజం 2 వర్గాలుగా విడిపోతుంది. ఒక వర్గం అంటుంది ఇదే భవిష్యత్, మరొక వర్గం భవిష్యత్ ఎంత ఆధునికంగా ఉన్నా బ్యాకప్ ఉండాలి అని. ఇక్కడ ఇద్దరు చెప్పింది సరైనదే. అప్పుడే భారత్ ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. మనం క్యాష్ ను తొలగించగలం, కానీ మనం ఆ పని నిజంగా చేయాలని. ఎందుకంటే చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మార్పులు ఒక్క రోజులో జరగవు, అవి నెమ్మదిగానే జరుగుతాయి. అందరూ గమనించే లోపే అది జరిగినప్పుడు పాత ప్రపంచం పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆ కథ నాపి నిజ జీవితానికి తిరిగి వస్తే భారత్ నిజంగా పూర్తిగా క్యాష్ లెస్ దేశంగా మారగలదా అని అనుకుంటే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థలలో ఒకటి. ప్రతిరోజు కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్లు మన జీవితాలను అద్భుతంగా మార్చాయి. అవి చాలా వేగవంతమైనవి, సౌకర్యవంతమైనవి, సురక్షితమైనవి, పారదర్శకమైనవి. కానీ ప్రతి శక్తివంతమైన వ్యవస్థలాగే దీనికి కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అవేంటంటే టెక్నాలజీ విఫలం అవ్వచ్చు, నెట్వర్క్ విఫలం అవ్వచ్చు, సైబర్ దాడులు జరగవచ్చు, కొంతమంది ప్రజలు వ్యవస్థ వెలుపలికి నెట్టివేయబడవచ్చు. అప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న డిజిటల్ పేమెంట్లు మంచివా కాదా అనేది కాదు, అవి ఖచ్చితంగా మంచివే. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఒక దేశం పూర్తిగా ఒకే వ్యవస్థపై ఆధారపడాలనేదే. ఎందుకంటే చరిత్ర మనకు మళ్ళీ మళ్ళీ ఒకే విషయాన్ని చెబుతుంది. అత్యంత బలమైన వ్యవస్థలు అత్యంత ఆధునికమైనవి కావు, అవి సమస్య వచ్చినప్పుడు కూడా పనిచేసేవే. అయితే ఫ్రెండ్స్, ఈ కథ మొత్తం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు క్యాష్ మంచిదా, డిజిటల్ పేమెంట్స్ మంచిదా అని అడిగితే అది అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే ఇది క్యాష్ కు మరియు టెక్నాలజీకి మధ్య జరిగే యుద్ధం కాదు. ఇక్కడ అసలు ప్రశ్న మన రోజువారీ జీవితాలపై ఒకే ఒక వ్యవస్థకు మనం ఎంత అధికారం ఇవ్వాలనేదే. ఒకసారి ఆలోచించండి. ఒక నదిని దాటడానికి మీరు ఒక పెద్ద వంతెనని కట్టారని ఊహించుకోండి. ఆ వంతెన చాలా బలంగా ఉంది, సంవత్సరాల తరబడి బాగా పనిచేస్తుంది. అయితే ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించారు, ఎవరు దాని గురించి కంప్లైంట్ చేయలేదు. కానీ ఒక రోజు ఆ వంతెన విరిగిపోయింది. అప్పుడు అందరికీ ఒక విషయం గుర్తొచ్చింది, మనం ఇంకో దారి నిర్మించలేదని. అయితే ఇక్కడ ప్రమాదం వంతెనలో లేదు, ఇక్కడ ప్రమాదం ఎక్కడుందంటే ఒక్క వంతెన మాత్రమే ఉండడంలో ఉంది. సమాజాల విషయంలో కూడా ఇదే నిజం. ఒక దేశం బలంగా ఉండాలంటే ఎంపికలు ఉండాలి, ప్రత్యామ్నాయాలు ఉండాలి, బ్యాకప్ ఉండాలి. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా శాశ్వతంగా పరిపూర్ణంగా ఉండదు. ఇక పూర్తిగా క్యాష్ లెస్ భారత్ మరింత వేగంగా ఉండవచ్చు, మరింత తెలివిగా ఉండవచ్చు, మరింత సమర్థవంతంగా కూడా ఉండవచ్చు. కానీ సమర్థత మరియు బలం ఎప్పుడు ఒకటి కావు. కొన్నిసార్లు బలం అనేది అవసరమైనప్పుడు ఉపయోగించగలిగే బ్యాకప్ లో ఉంటుంది. బహుశా ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం అదే. టెక్నాలజీ మనకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి, తక్కువ ఎంపికలు కాదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఉదయానికి వెళ్దాం. మీరు నిద్ర లేస్తారు, వాలెట్ తెరుస్తారు, అందులో ఒక 100 రూపాయల నోటు ఉంటుంది. అది ఒక సాధారణ కాగితం ముక్క. ఈ రోజు చాలా మంది పెద్దగా పట్టించుకునే వస్తువు. మీరు దాన్ని చేతిలో తీసుకుంటారు, ఒకసారి చూస్తారు. ఇప్పుడు ఊహించండి, ఒక రోజు ఆ నోటుకు ఎలాంటి విలువ లేకపోతే, దాన్ని ఏ షాపు తీసుకోకపోతే, ఏ హాస్పిటల్ దాన్ని అంగీకరించకపోతే, ఎవరు దాన్ని ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే క్యాష్ అనే వ్యవస్థ పూర్తిగా మాయమైపోయింది. మొదట్లో ఆ భవిష్యత్ చాలా ఆధునికంగా అనిపించవచ్చు, చాలా తెలివైన నిర్ణయాల్లో కూడా అనిపించవచ్చు, చాలా సమర్థవంతంగా కూడా కనిపించవచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, దేశం మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థపై ఆధారపడితే ఆ వ్యవస్థ ఒక రోజు పనిచేయకపోతే ఏం జరుగుతుంది? ప్రతి విషయం స్క్రీన్ పై ఆధారపడితే స్క్రీన్ ఆగిపోతే ఏం జరుగుతుంది? ప్రతి విషయం నెట్వర్క్ పై ఆధారపడితే ఆ నెట్వర్క్ ఆగిపోతే ఏమవుతుంది? ప్రతి విషయం ఒకే సిస్టమ్ పై ఆధారపడితే ఆ సిస్టమ్ విఫలమైతే ఏమవుతుంది అని. ఎందుకంటే ఒక సమాజం ఎంత బలంగా ఉందో అది తన అత్యుత్తమ రోజును తెలుస్తుందని కాదు, అది తన అత్యంత చెడ్డ రోజును మాత్రమే తెలుస్తుంది. మరి కొన్నిసార్లు మన పాతకాలం విషయంలో కనిపించే కొన్ని వస్తువులు భవిష్యత్
భవిష్యత్తులో మనల్ని కాపాడే చివరి బ్యాకప్ గా మారవచ్చు. అయితే మీ అభిప్రాయం ఏంటి? భారత్ పూర్తిగా క్యాష్లెస్ దేశంగా మారాలా, లేక క్యాష్ ఎప్పటికీ ఒక భద్రతా వలగా ఉండాలా? మీ ఆలోచనలను కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే భవిష్యత్తులో డబ్బు ఎలా ఉండబోతుందో దాన్ని కేవలం టెక్నాలజీ మాత్రమే నిర్ణయించదు. ప్రజలు ఏ వ్యవస్థను నమ్ముతారో అదే నిర్ణయిస్తుంది. మరియు బహుశా ఆ నిర్ణయం భారత్ భవిష్యత్తును మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మార్చవచ్చు.